అందరికీ నమస్తే. నా పేరు చిత్తరంజన్ దాస్. నేను వందే మాతరం ఫౌండేషన్ కల్చరల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నా. అక్షరవనానికి విచ్చేసినటువంటి ఆదాబ్ హైదరాబాద్ వారికి ప్రత్యేకంగా మా వందే మాతరం ఫౌండేషన్ తరపు నుంచి, అక్షరవనం తరపు నుంచి ప్రత్యేకంగా మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేక కళలను వెలికి తీయడం కోసం చదువు ఒకటే నేర్పియకుండా బట్టి విధానం కాకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నూతన విద్యా విధానాన్ని ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి యావత్తు దేశం ప్రపంచంలోనే యొక్క నూతన విద్యా విధానం చేంజ్ కావాలని వందే మాతరం ఫౌండేషన్ గత 20-25 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సర్కారు బల్ల సత్తాన్ని సమాజానికి చాటి చెప్పుతూ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో అక్షరంలో జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్కి ఇక్కడ విచ్చేసినటువంటి ఆదాబ్ హైదరాబాద్ వారికి ప్రత్యేకంగా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనిషి బ్రతకడానికి గాలి నీరు ఆహారం ఎంత అవసరమో, మనిషి మనకు సాధించడానికి చదువు కూడా అంతే అవసరం అని చెప్పేసి ఎప్పుడు వందే మాతరం ఫౌండేషన్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఒకసారి అందరి కోసం మీకోసం ఒక పాట పాడడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియేరా, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియేరా, చదువే జ్ఞానం.